తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో అంతర్జాతీయ మార్గద్రవ్యం లేని సమాజ లక్ష్యాన్ని సాధించడానికి సహకారాన్ని బలోపేతం చేయాలనే దాని సంకల్పానికి జూన్ 26న అంతర్జాతీయ మార్గద్రవ్య మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పాటించాలని ఏపీ నారా యువశక్తి దొరస్వామి నాయుడు మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్లు పేర్కొన్నారు. యువత, పెద్దవారు, మహిళలు మత్తుకు బానిసలై వారి జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం వీటిపై నిఘా ఉంచి చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను క్షేత్రస్థాయిలో కట్టడి చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు డ్రగ్స్ మాఫియాని నియంత్రణ చేయాలని అన్నారు. అంతర్జాతీయ మార్గ ద్రవ్యాలను అరికట్టవలసిన అవసరము రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిఘా కమిటీలను వేసి బలోపేతం చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ని క్షేత్రస్థాయిలో డెప్త్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్షేత్రస్థాయిలో మరీ మరొకసారి ప్రజల జీవితాలని మార్గద్రవ్యాలలో మునిగి తేలే విధంగా వ్యాపార వ్యవస్థ వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్న మాదక ద్రవ్యాల డాన్లని వెంటనే అరెస్టు చేసి క్షేత్రస్థాయిలో ప్రజల పట్ల విశ్వాసంతో ప్రభుత్వాలు పని చేయవలసిన అవసరం ఉంది. అలాగే బస్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ కొన్ని ప్రదేశాల్లో మార్గద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్న కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు బానిసలుగా నిరుత్సాహంగా మతి స్థిమితం లేకుండా ప్రజలకి ఇబ్బందికరం చేస్తున్నారు. ఎవరు ఎలా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం దీని మీద మంచి స్ఫూర్తితో ప్రజల పట్ల విశ్వాసంతో పోలీసు యంత్రాంగము మార్గద్రవ్య ముఠాలని ఛేదించి ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజల ఆరోగ్య జీవితాలని మరింతగా మీరు చూసి ప్రజలకి మంచి సేవలు అందిస్తారని, ప్రభుత్వానికి మంచి గుర్తింపు తెస్తారనేసని ఏపీ నారా యువశక్తి మచ్చా దొరస్వామి నాయుడు గారి. అందరికీ నమస్కారము. నా పేరు తలారి బాలశంకర్ పాకాల. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవము ఐక్యరాజ్య సమితి వాళ్ళ తరఫున. అయ్యా, ఇది చెప్పాలనుకుంటే చాలా సుదినం. కారణం ఏమంటే ఈరోజు యూత్ మనం తల్లిదండ్రి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించడానికి పంపిస్తే ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి ఈ అక్రమ మార్గుల ద్వారా వచ్చే డ్రగ్స్ వల్ల అలవాటు చేసుకుని ఎన్నో జీవితాలు బలి చేసుకుంటున్నారు. అమ్మానాయన కష్టపడి సంపాదించి మన బిడ్డ బాగా చదువుకుంటాడు, పైకి వస్తాడు, మన సంసారం బాగుంటుందని కోరికతో పంపిస్తే పిల్లల్ని ఈ విధంగా చెడగొట్టి ఒక రకంగా ఒక సమాజం ఏర్పడిపోయిందే ఆ విధంగా చెడగొట్టి నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలని. కాబట్టి దయించి పిల్లలు కూడా కనుక్కొని ఇలాంటి వ్యసనాలకు బానిసలకు కాకుండా చక్కగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులని చాకి ఉద్యోగం చేసుకుంటూ మంచి సంసారం చేసుకుని మంచి భవిష్యత్తులో ఉంటారని కోరుకుంటూ, మరియు ఈ ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకొని ఈ డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టి, అలాగే పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని అరికట్టారంటే ఎంతోమంది పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఆ పిల్లల జీవితాలు బాగుపడితే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. దయించి ప్రభుత్వం వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.